కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించారు. ఇందులో సామాన్యులకు ఊరటనిచ్చేలా పలు ప్రకటనలు చేశారు. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే కాంపోనెంట్లపై పన్ను మినహాయింపునిచ్చారు. స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. ఇక ఓపెన్ సేల్స్పై బేసిక్ కస్టమ్ డ్యూటీని 5% నుంచి 2.5%కి తగ్గించడం వల్ల దేశంలో ఎల్సీడీ అలాగే ఎల్ఈడీ టీవీ ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక బడ్జెట్ ఎఫెక్ట్తో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి అనేది చూద్దాం క్లుప్తంగా. సో ధరలు తగ్గేవి చూస్తే క్యాన్సర్కి సంబంధించిన మందులు ధరలు తగ్గనున్నాయి. ప్రాణాలను రక్షించే మందులు, ఫ్రోజన్ చేపలు వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. చేపల పేస్ట్ దీనికి సంబంధించి ఇవి కూడా భారీగా ధరలు తగ్గనున్నాయి. వెట్ బ్లూ లెదర్ అలాగే క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు అలాగే 12 కీలకమైన ఖనిజాలకు సంబంధించి వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. ఓపెన్ సెల్ అలాగే ఎల్సీడీ ఎల్ఈడీ టీవీలు, భారతదేశంలో తయారైన దుస్తుల ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్ల ధరలు కూడా మరింత తగ్గనున్నాయి. ఇక తోలు వస్తువులు, వైద్య పరికరాల ధరలు కూడా ఈ బడ్జెట్ ఎఫెక్ట్తో ధరలు తగ్గనున్నాయి. ఇక ధరలు పెరిగేవి చూసినట్లయితే సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే ధరలు కూడా పెరగనున్నాయి. సో స్మార్ట్ ఫోన్ కంపెనీలు చాలా కాలంగా ప్రభుత్వం నుంచి ఉపశమనం కోరుతున్నాయి. బడ్జెట్కి ముందు కూడా కంపెనీలు ఇదే డిమాండ్ చేశాయి. సో బడ్జెట్లో ప్రభుత్వం ఈ కంపెనీలకు ఊరటనిచ్చింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ను అంగీకరించింది. తర్వాత దేశంలో ఎల్సీడీ ఎల్ఈడీ టీవీ ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక సిగరెట్ రేట్లు పెరుగుతాయి. అలాగే ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే ధరలు కూడా పెరగనున్నాయి. ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు బేసిక్ కస్టమ్ డ్యూటీ బీసీడీని 10% నుంచి 20%కి పెంచారు. సో దీంతో టీవీలు, మొబైల్ ఫోన్లపై ప్రభావం అయితే చూపుతుంది. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ప్రస్తుతం సెస్లో ఉన్న 82 టారిఫ్ లైన్లపై మినహాయింపునైతే ఎత్తేశారు. సో టెలికాం పరికరాల ధరలతో పాటు ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. 5 నుంచి 8% మధ్య పెరిగే అవకాశం ఉంది. ఇందులో ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, సిగరెట్ల ధరలు కూడా పెరుగుతాయి. మొత్తానికి బడ్జెట్ ఎఫెక్ట్తో అయితే కొన్ని రకాల మందులు అయితే తగ్గుముఖం పడతాయి. చేపలు, ఇక ఫ్రోజన్ చేపలు, వెట్ బ్లూ లెదర్ ఈ ప్రోడక్ట్లు కూడా ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఎల్సీడీ ఎల్ఈడీ టీవీలు కూడా కొంతమేర ధరలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. మొబైల్ ఫోన్లు దీనికి సంబంధించి తయారీకి సంబంధించినటువంటి కంపెనీలకు ఊరటనిచ్చే అంశం. సో మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గుతాయి. వైద్య పరికరాలు, తోలు వస్తువుల ధరలు కూడా రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది బడ్జెట్ ఎఫెక్ట్తో.